శాంతి నగర్ బాజ్పేయి రోడ్లో పల్నాడు, నర్సరావుపేట, గుంటూరు లాంటి ప్రాంతాల నుంచి 18 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం అక్కడ ఉపాధి లేక కనిపించిన అమ్మానాన్న అక్కడనే వదిలిపెట్టి చిన్న పిల్లలు వేసుకొని బతుకుదేరి కోసం వచ్చింది. ఇక్కడ ఈ ప్రాంతంలో పేదవాళ్లకు కావలసిన వస్తువులు, పెద్ద పెద్ద షాపులు కాకుండా పేదవాళ్ళకు సంబంధించిన వస్తువులు, ఇక్కడ కిటికీలు కావచ్చు, మంచాలు కావచ్చు, దర్వాలు కావచ్చు, సోఫా సెట్లు కావచ్చు, బెడ్లు కావచ్చు. ఒక మాటలో చెప్పాలంటే పేదవాళ్ళ పర్చేసింగ్ అడ్డా ఇది. ఇక్కడ ఒక్కొక్క షాప్లో 30 లక్షలు 40 లక్షల సామాన్ మెల్లమెల్లగా డెవలప్ చేసుకొని జీవనం కొనసాగిస్తున్న కుటుంబాలు. ఇక్కడ రాత్రి ట్రాన్స్ఫార్మర్ దగ్గర షార్ట్ సర్క్యూట్ అయ్యి ట్రాన్స్ఫార్మర్ నుంచి వచ్చేటువంటి లైన్ వైర్ తెగిపడి అవి ఈ గుడిసెల మీద, ఈ రేకుల షెడ్ల మీద పడడం వల్ల మొత్తం దగ్ధమైపోయింది. వాళ్ళు దాచుకున్న డబ్బులు పోయినాయి, వాళ్ళు దాచుకున్న బంగారం పోయింది. ఒక కట్టుబట్టలతో బయటకు వచ్చింది తప్ప ఒక్క రూపాయి వస్తువు కూడా మిగలలేదు.